సుఖదుఖాల ఆటుపోటులు. వరదా నది ఒడ్డునే ఉంది వర్ధా నగరం. నిజంగా అనేక మంది ప్రజలకు అచ్చట ధ్యేయనిష్టతో కూడిన జీవితాలు ప్రాప్తించాయి. మహాత్మా గాంధీ కూడా తన ఆశ్రమం కొరకు ఆ పరిసరాలని ఇష్టపడ్డారు. దాంతో ఆ ప్రదేశంలో చైతన్యం మొదలైంది. దేశమంతటి నుండి దేశాభిమానులు, కార్యకర్తలు నిరంతరం ఆ ప్రాంతానికి వస్తూ పోతూ ఉండేవారు. లోకమాన్య బాలగంగాధర్ తిలక్ మరణించిన తర్వాత స్వాతంత్ర ఉద్యమం నడిపే బాధ్యత సహజంగా మహాత్మా గాంధీ మీద పడింది. 1924వ సంవత్సరం సంగతి అది. వర్ధాలో ఒక పెద్ద సభ గురించి ఏర్పాటు జరుగుతోంది. ఆ వార్త లక్ష్మికి తెలిసింది. ఆ సభకు వెళ్ళడానికి లక్ష్మి మనస్సు ఆరాటపడింది. అక్కడికి వెళ్ళడానికి అనుమతి ఎలా లభిస్తుంది? లక్ష్మి తన మరిది భార్యను తయారు చేసింది. తర్వాత తన పెద్ద తోడికోడల దగ్గరికి వెళ్ళి నమ్రతగా అడిగింది, నేను శాంతాబాయి కలిసి ఈరోజు సభకి వెళ్తామండి. అక్కడికి పెద్ద వాళ్ళు వస్తారట, అవి మేము వింటాము. సభ అయిపోయిన వెంటనే తిరిగి వస్తాము. పెద్ద తోడికోడలు ఉమాబాయి యొక్క మాట ఆ ఇంటిలో వేదవాక్కు. అందుకే లక్ష్మి ఆమె దగ్గర అనుమతి కోసం ప్రయత్నించింది. లక్ష్మి యొక్క ఈ వినమ్ర ప్రార్థన ఉమాబాయి కాదనలేకపోయింది. లక్ష్మి పనిలోని చాకచక్యం, ప్రవర్తన, మాట తీరు ఉమాబాయికి బాగా నచ్చింది. అందుకే ఆమె తన గుణవంతురాలైన ముద్దుల తోడికోడలికి సభకు వెళ్ళడానికి అనుమతి ఇచ్చింది. కానీ ఇంట్లో బాబున్నాడని గుర్తుంచుకోమంది. చాలా ఆనందం వేసింది లక్ష్మికి. ఆమె తన మరిది భార్యను తీసుకుని సభకు వెళ్ళింది. సభలో చాలా స్ఫూర్తివంతమైన, భావోద్వేగపూరితమైన ఉపన్యాసం జరిగింది. ఉపన్యాస ప్రభావం జనులపై బాగా పడింది. సభ ముగింపులో స్వాతంత్ర సమరంలో పాల్గొనేందుకు పిలుపు ఇవ్వబడింది. స్వయం సేవకులు జోలి పట్టుకొని సభలో తిరుగుతున్నారు. వారు మహిళల మధ్యకు వచ్చి కూడా పిలుస్తున్నారు. లక్ష్మి వెంటనే తన మెడలోంచి కంటి తీసి జోలిలో పడవేసింది. ఇది చూసి చిన్న తోటి కోడలు శాంతాబాయి కూడా తన హారం వేసింది. ఆశ్రమంతో ఒక కొత్త అనుబంధం నిర్మాణమైంది. లక్ష్మి, శాంతాబాయి ఇద్దరు ఇంటికి తిరిగి వచ్చారు. సభ యొక్క వాతావరణం ప్రభావం అప్పటికీ కూడా ఇద్దరి మనసులపై ఉన్నది. తమ పెద్ద తోడికోడలికి సభలో ఇవ్వబడిన ఉపన్యాసాల సారాంశం చక్కగా వివరించి చెప్పారు. ఇంకా ఇద్దరు తమ హారాలు ఇచ్చిన సంగతి కూడా చెప్పారు. కేల్కర్ కుటుంబానికి 2 హారాలు ఒక లెక్కలోకి రావు. కానీ దేశ కార్యంతో ఏర్పడిన సంబంధం యొక్క సంస్కారం మహత్వపూర్ణమైంది. ఉమాబాయి ఇవన్నీ సంభాళించుకుంది. ఇప్పుడు లక్ష్మి, శాంతాబాయి ఇరువురు చాలా ఉత్సాహంతో ప్రభాత వేళల్లో నగర సంకీర్తన, నూలు వడకటం, సభలకు వెళ్ళడం మొదలైన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. పురుషోత్తమరావుకి ఇది ఇష్టం లేదు. కానీ లక్ష్మి అతని పనులు ఎంత బాగా చక్కబెట్టేదంటే అతనికి ఆమెపై కోపం తెచ్చుకునే అవకాశం కలిగేది కాదు. ఉదయం నగర సంకీర్తన నుండి వచ్చిన వెంటనే పురుషోత్తమరావు గారికి మంచి రుచిగా టీ తయారు చేసి ప్రేమగా ఇచ్చేసరికి ఆయన కోపం పోయేది. సభ నుంచి వచ్చిన వెంటనే లక్ష్మి ఇంటి పని చాలా వేగంగా మంచి తీరుగా చేసేది. ఉమాబాయి కూడా ఏమనే అది కాదు. మనోహరుడు కొంచెం పెద్దవాడయ్యేసరికి పద్మాకరుడు, రత్నాకరుడు, కమలాకరుడు జన్మించారు. లక్ష్మి యొక్క కార్యక్రమాల్లో తాత్కాలిక అడ్డంకులు వచ్చినప్పటికీ ఆమె వాటిని సమర్థించుకొని చేసేది. సంసారాన్ని చక్కదిద్దుకుంటూ సమాజం పట్ల తన కర్తవ్యాన్ని కూడా చక్కదిద్దేందుకు ఆమె ప్రయత్నం చేస్తూ ఉండేది. కాలచక్ర గతిని ఎవరు ఆపగలరు? కాలం తన గతిలో ఎవరిని జోడిస్తుంది, ఎవరిని విడదీస్తుందో ఎవరు చెప్పగలరు? 1932వ సంవత్సరం ప్రారంభమైంది. ఆనందుడు జన్మించాడు. ఆ తర్వాత లక్ష్మికి కష్టాల పరంపర ప్రారంభమైంది. పురుషోత్తమరావు ఆరోగ్యం కొన్ని రోజులుగా బాగులేదు. మాటిమాటికి చిరాకు చేస్తుండేది. ఒకరోజు జ్వరం వస్తే ఒకరోజు దగ్గు వస్తున్నది, నీరసం ఎక్కువ అవుతున్నది. అనేక మందులు వాడారు. ఆఖరికి ఆయనకి క్షయరోగం అని నిర్ణయం చేశారు. ఆ పేరు వింటేనే ఆ రోజుల్లో భయపడిపోయేవారు. ఇప్పట్లాగా పూర్తిగా నయం చేసే మందులు అప్పుడు లేవు. అయినప్పటికీ ఎవరే చెప్తే అది చేస్తూ ఉండేది. మానవ ప్రయత్నంతో పాటుగా దైవారాధన ప్రయత్నంలో కూడా ఆమె ఎట్టి లోటు చేయలేదు. రావి చెట్టుకు 1,00,000 ప్రదక్షిణాలు కూడా ఆమె చేసింది. అనేకమైన వ్రతాల కారణంగా లక్ష్మికి ఆత్మబలం, తేజస్సు ప్రాప్తించాయి. అవే ఆమెకు భవిష్యత్తులో లాభించినవి.
భర్త యొక్క భయంకరమైన వ్యాధి, 2 ఆడపిల్లలు, 6 మగపిల్లలు, ఇల్లు, భూమి, పొలం, సంపత్తిని లక్ష్మి ఎట్లా రక్షించగలదు? పురుషోత్తమరావు చాలా బాధపడుతుండేవారు. కానీ ఆయనకు తన వదినగారైన ఉమాబాయి మీద విశ్వాసం ఉన్నది. ఆయన ఒకసారి ఉమాబాయిని పిలిచి అన్నారు, వదినా, నేను ఇక ఎక్కువ రోజులు ఉండను. నా ఆరోగ్యం చూస్తే ఈ విషయం తెలుస్తున్నది. నాకు ఒక మాట ఈ వదినని. ఏమిటి నీ కోరిక? నేను దాన్ని తప్పక పూర్తి చేస్తాను, కానీ మీరు నిరాశ చెందకండి, త్వరలో తగ్గిపోతుంది అన్నారు ఉమ్మ. లేదు వదిన, కాలం చాలా తక్కువగా ఉంది. మృత్యువు నన్ను కబళించి వేస్తుంది. నా తర్వాత లక్ష్మిని పిల్లల్ని నువ్వు జాగ్రత్తగా చూస్తావు కదా అని అంటుండగానే పురుషోత్తమరావు కంఠం రుద్ధమైంది. ఉమాబాయి అతనికి ధైర్యం చెప్పింది. బ్రహ్మవ్రాతను ఎవరు తప్పించగలరు? లక్ష్మి యొక్క పతిసేవ, భగవంతుని ప్రార్థన, ఉమాబాయి వాత్సల్యం, మందుల ప్రభావం అన్నీ నిష్ఫలమయ్యి కొద్ది రోజుల్లోనే పురుషోత్తమరావు గారి జీవన జ్యోతి ఆరిపోయింది. కేల్కర్ కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయింది. లక్ష్మికి అయితే పిడుగుపడినట్లయింది. అప్పటికి ఆమె వయస్సు కేవలం 27 సంవత్సరాలే. కుటుంబం పెద్దది, పిల్లల చిన్నవాళ్ళు, అత్యంత సౌందర్యవతి. ఆ పరిస్థితుల్లో ఆమెకు తన కర్తృత్వం, సాత్విక ఆత్మబలం, ఆత్మవిశ్వాసం, ఇంకా సోదరిలా ప్రేమించే పెద్ద తోటి కోడలు ఉమాబాయి ఇవే రక్ష. పురుషోత్తమరావు చనిపోగానే ఉమాబాయి లక్ష్మీబాయిని కౌగిలించుకున్నది. లక్ష్మి, ఎవరి కొరకైతే మనం ఈ కుటుంబంలోనికి వచ్చామో వారిరువురూ లేరు. ఇప్పుడు మన ఇద్దరి మధ్య తోడికోడళ్ల సంబంధం లేదు. మనమిద్దరం ఇక మీదట అక్కా చెల్లెళ్ళం. అంతం వరకు ఒకరినొకరు చూసుకుంటూ బ్రతుకుదాం. పురుషోత్తమరావుకి ఇచ్చిన మాట ఉమాబాయి జీవితాంతం నిలబెట్టుకుంది. భూములు, డబ్బు మొదలైన వాటి లెక్కల పుస్తకాలు ఇప్పటి వరకు ఎవ్వరు చూడలేదు. ఇప్పుడు ఆ బాధ్యత లక్ష్మి మీద పడింది. ఆమె సరిగ్గా చూస్తే భూమి చాలా ఎక్కువ ఉన్నప్పటికీ దాని మీద రావాల్సిన ఆదాయం తక్కువ అని తేలింది. ఇంటి యొక్క దైనందిన ఖర్చులకు డబ్బు హెచ్చుగానే అవసరం ఉంది. దీని కొరకు ఏం చేయాలి? ఇది చాలా పెద్ద ప్రశ్న. ఇటువంటి పరిస్థితుల్లో కూడా లక్ష్మి ధైర్యాన్ని విడనాడలేదు. చాలా ఆలోచించి వ్యర్థమైన ఆడంబర ప్రతిష్టను కాదని తన నగలను అమ్మి ఇంటిని చక్కదిద్దింది. ఇంటిలో సగభాగం అద్దెకిచ్చింది. కేల్కర్ కుటుంబం వాళ్ళు ఇలా చేయడం బాగాలేదు, మహిళలు బరితెగించిపోతున్నారు, వారి ఇష్టం వస్తున్నట్లు చేస్తున్నారని కొందరు అన్నారు. అవి కానీ లక్ష్మి యొక్క నిశ్చయం ముందు నిలబడలేకపోయాయి. బాహ్యపు ఆడంబరాల నిమిత్తం అప్పులు చేయడం, హితైషులుగా నటించే వారి వలలో చిక్కడం, ఇలాంటివేవి లక్ష్మి దరికి రానివ్వలేదు. తమ పొలము ఉన్న గ్రామం నుంచి ఒక తెలివైగల అబ్బాయి దత్తు వైశంపాయన్ను లక్ష్మి తన దగ్గరకు పిలుచుకొని అతని సహాయంతో పొలం వ్యవహారాలు చూడడం ప్రారంభించింది. కానీ విధి లక్ష్మిని మాటిమాటికి పరీక్ష చేస్తోంది. ఆమె పెద్ద కూతురు శాంతకు కూడా అనారోగ్యం పట్టుకుంది. తండ్రికి సేవ చేస్తున్నప్పుడు అతడు పడే వేదనను ఆమె తన వైపు లాక్కుందా అన్నట్లుగా ఉంది. ఆమె ఆరోగ్యం గురించి లక్ష్మి తీవ్రమైన ప్రయత్నం చేసింది. కానీ ఆ ప్రయత్నాలు నిష్ఫలం చేసి శాంత ఈ లోకం విడిచి వెళ్ళిపోయింది. కేల్కర్ కుటుంబానికి ఇది 2వ పెద్ద దెబ్బ. దుఃఖాన్ని పోగొట్టుకోవడానికి కాలం తప్పితే వేరొక ఔషధం లేదు. లక్ష్మి మనస్సులో పోయిన వారి గురించి చాలా బాధపడుతూ ఉన్న కుటుంబంలోని మిగిలిన వారి గురించి, తనపై ఉన్న బరువు బాధ్యతల గురించి ఆలోచన ఉండేది. జీవించి ఉన్న వారి పట్ల ఆమె కర్తవ్యం ఇంకా కఠినమైంది. వత్సలకి చదువుకోవాలన్న కోరిక చాలా ఉంది. కానీ వర్తాలో ఆమె చదువుకునేందుకు పాఠశాల లేదు. విధి ఎదుట తప్ప లక్ష్మి ఇంకెవరి ఎదుట తలంచలేదు. పరిస్థితులతో తన శక్తి వంచన లేకుండా పోరాడుతుండేది. వత్సలకు చదువు చెప్పేందుకు ఒక ఉపాధ్యాయుడే ఇంటికి వస్తూ ఉన్నాడు. వత్సలకి అవకాశం ఉంది కాబట్టి చదువు సాగుతుంది. కానీ వత్సల లాంటి అనేక బాలికలకు ఈ అవకాశం లేదు. ఈ విషయం లక్ష్మిని ఎంతో బాధించేది. ఆమె ఆ విషయమై తన చిన్న తోడికోడలతో ఆలోచించింది. కొంతమంది మహానుభావులతో మాట్లాడింది. బాలికా పాఠశాల గురించి పట్టుబట్టింది. ఫలితంగా వర్ధాలో బాలికల మాధ్యమిక పాఠశాల ప్రారంభించబడింది. అది నేటికి కేసరీమల్ కన్యా పాఠశాల అనే పేరుతో ఉంది. పాఠశాల కార్యనిర్వాహక మండలిలో మొదట లక్ష్మి యొక్క మరిది, భార్య, తర్వాత లక్ష్మి పేర్లు ఉన్నాయి. విద్యాలయం ప్రారంభింపబడింది. కానీ ఉపాధ్యాయునులెవరు? ఆ రోజుల్లో పక్క గ్రామానికి వెళ్ళి ఉద్యోగం చేసే స్త్రీలు లేరనే చెప్పవచ్చు.
కానీ లక్ష్మీబాయి యొక్క ఇచ్ఛాశక్తి ప్రబలమైంది. కోరిన విధంగా ఉపాధ్యాయునులు వర్ధా వచ్చేందుకు సమ్మతించారు. కానీ వారు ఉండడానికి వ్యవస్థ ప్రశ్న అయింది. వేణుతాయి కళంకర్, శ్రీమతి కాళిందీతాయి పాటణ్కర్ వీరిరువురు ఉపాధ్యాయునులు తమ సంతానంతో పాటుగా వస్తారు. వారికి సరైన ఇల్లు దొరికితే రాగలరు. వారిరువురిని కేల్కర్ పరివారంలో ఉంచేటందుకు లక్ష్మీతాయి ఒక ప్రస్తావన తెచ్చింది. ఎన్నడూ చూడని వాళ్లను తన ఇంట్లో ఉంచుకోగల సాహసం లక్ష్మీబాయి కనపరిచింది. దాని వెనుక బాలికల పాఠశాల నడపాలనే లక్ష్యం ఉంది. మనస్సులో నిశ్చయించుకున్న తర్వాత లక్ష్మీబాయి దాన్ని పూర్తి చేయడం కొరకు అన్ని రకాల ప్రయత్నాలు చేసింది. ఎన్నడూ వెనకడుగు వేయలేదు. కొద్ది రోజుల్లో వేణుతాయి, కాళిందీతాయి, లక్ష్మీబాయిల సంయుక్త కుటుంబం ఏర్పడింది. భవిష్యత్తులో దేశం యొక్క విశాల పరివారం కొరకు చేయవలసిన వ్రతానికి ఇది శుభారంభం అన్నట్టుంది. ఈదడం, సైకిల్ త్రొక్కడం వంటివి జీవితంలో ఎంత ఉపయోగిస్తాయో తెలుసుకొని లక్ష్మీబాయి వాటిని నేర్చుకున్నారు. కాలచక్రం తిరుగుతున్నది. లక్ష్మీబాయి ఆలోచనలలో పరిపక్వత వస్తున్నది. మనస్సు అంతర్ముఖమవుతోంది. సాలోచనాత్మక వాచనం, మననం జరుగుతున్నాయి. బాల్యావస్థలో ప్రాప్తించిన దేశభక్తి భావాలు తిరిగి ప్రబలమవుతున్నాయి. సేవా గ్రామంలో జరిగే కార్యక్రమాల్లో నూలు వడకడం, ప్రభాత సంకీర్తన సభలు మొదలైన వాటిలో ఆమె పాల్గొంటోంది. సేవాగ్రామ ఆశ్రమంలో సాయంత్రం ప్రార్థన అయిన తర్వాత హరిజన పత్రికలోని కొన్ని అంశాలను చదవడం, ప్రశ్నోత్తరాలు కూడా జరుగుతుండేవి. ఒకరోజు అలాగే ప్రార్థన అయిపోయింది. గాంధీ గారు స్త్రీ శక్తి గురించి ప్రసంగిస్తూ తన అభిప్రాయాలను ఇలా తెలిపారు. మన భారతదేశంలోని స్త్రీ సీత అయినప్పుడే మన దేశం మహిమ పెరుగుతుంది. ప్రతి భారత స్త్రీ సీతగా మారిపోతే మన దేశం స్వభావమే, స్వరూపమే మారిపోతుంది. అంటే సీత యొక్క పవిత్రత, ఆత్మబలం, నిష్ఠ, ప్రేరణాశక్తి మొదలైన గుణగణాలు అలవర్చుకోవడానికి ప్రతి స్త్రీ సంకల్పించుకోవాలనేదే నా ప్రార్థన. ఆ సభలో ఒక యువతి నిలబడి బాపూజీని ఒక ప్రశ్న వేసింది. మీరు స్త్రీలను సీతగా తయారవ్వమన్నారు, కానీ పురుషులను రామునిగా అవ్వమని ఎందుకనలేదు? పొయ్యి దగ్గర వంట వండడమే తన కర్తృత్వం అన్నట్టు ఇంట్లో 4 గోడల మధ్య బంధించబడి ఉంది. మూఢాచారాల్లో అబలగా తయారైన స్త్రీల తరపున ప్రతినిధిగా ఆమె ఈ ప్రశ్న వేసింది. ఆదర్శాలను కేవలం స్త్రీలే పాటించాలా? చాలామంది సోదరీమణులకు ఈ ప్రశ్న బాగా నచ్చింది. బాపూజీ ఏం సమాధానం చెప్తారో అని వారు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. బాపూజీ చిరుమందహాసం చేస్తూ తన శాంత గంభీర స్వరంతో అన్నారు. పుత్రి, నేను పురుషులను రాముడిగా తయారవ్వమని చెప్పను. ఎందువలన అంది ఆ యువతి బాపూజీ సమాధానాన్ని మధ్యలో ఖండిస్తూ. పుత్రి, ఈ దేశంలో సీత యొక్క ప్రేరణ వల్లనే శ్రీరాముడు తయారవుతున్నాడు. సీత యొక్క నిర్మాణం అయిన తర్వాత ఇంకా శ్రీరాముడి గురించి వేరే ప్రయత్నం చేయనక్కర్లేదు. సమయం అయిపోయింది. అందువల్ల సభ పూర్తయింది. లక్ష్మీబాయి ఆ తరుణ బాలికలను తీసుకుని వెళ్ళిపోయింది. కానీ ఆమె మనసులో గాంధీ గారి మాటలే ప్రతిధ్వనిస్తున్నాయి. గాంధీ గారు చెప్పారంటే నిశ్చయంగా అది సత్యమే. ఆ విషయం తెలుసుకోవడానికి ఆమె శ్రీరామాయణం చదవడం, మననం చేయడం ప్రారంభించారు. ఆ రోజుల్లో స్త్రీలు రామాయణం, మహాభారతం వంటి గ్రంథాలు చదవకూడదు అనేవారు. అంతేకాదు, ఆ గ్రంథాలు ఇంటిలో ఉంచుకుంటే కలహాలు వస్తాయని తలచేవారు. లక్ష్మీబాయికి ఆ గ్రంథాన్ని సంపాదించి ఇంట్లో చదవడం చాలా కష్టమైపోయింది. మొదట ఆవిడకి మరాఠీ భాషలో రామవిజయం అనే గ్రంథం లభించింది. శ్రీధర కవి ఆ కావ్యాన్ని భక్తి భావంతో ధారావాహికగా వ్రాసాడు. లక్ష్మీబాయికి ఈ కావ్యం నవచైతన్యం కలిగించింది. ఆమె ఉత్సాహం ఎంతగా పెరిగిందంటే అన్ని రామాయణ గ్రంథాలు చదవాలనే ప్రేరణ కలిగింది. తులసి రామాయణం, ఆధ్యాత్మిక రామాయణం, భావార్థ రామాయణం మొదలైనవన్నీ కూడా ఆమె ఒకదాని తర్వాత ఒకటి చదివారు. రోజు నియమంగా ఈ గ్రంథాలన్నింటినీ ఆమె చదివారు. వార్తాపత్రికలో వార్తలను చదివి కలుషితమైన ఆమె మనస్సుకి ఈ గ్రంథ పఠనం వల్ల శాంతి లభించింది. మహిళలపై అత్యాచారాలు ప్రతినిత్యం జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది. వాటిని ఎవరు ఎలా ఆపాలి? స్త్రీలకు తగిన గౌరవ మర్యాదలు లభించడం చాలా కష్టమా? ఇలా ఆమె పరిపరి విధాల నిత్యం ఆలోచిస్తూ ఉండేది.